నేను ఇప్పుడే చూసేస్తున్నాను ఆ మూవీ గురించి చెప్పాలంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, నా పర్సెప్షన్ చెప్తాను. ఒకరి గురించి నాకు తెలియదు. నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది అనమాట. మరి బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందని నేను చెప్పలేను. ఎందుకు నాకు అబో యావరేజ్ అని నాకు అనిపించిందంటే స్టోరీ లైన్ అయితే బాగానే ఉందన్నమాట. అంటే ఆ కోపాన్ని అంతా అణుచుకొని శనివారం రోజున కానీ ఆ కోపం అనేది కంటిన్యూ అయితే అది నిజమైన కోపము అప్పుడు చూపిస్తాను. లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ నాకు కొంచెం యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే అంత ఎక్సైట్ చేసే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే మనకు వచ్చేసి మనం గూజబుల్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ పెద్దగా ఏం లేవన్నమాట. ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి. అందుకనే నేను వచ్చేసి అబో యావరేజ్ అని నేను అంటా ఉన్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నాని యాక్టింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ కానీ ఈ మూవీ మనం చూసి బయటకు వచ్చిన తర్వాత నాని యాక్టింగ్ కంటే ఎస్జే సూర్య యాక్టింగ్ని మనం మెచ్చుకుంటాం అనమాట. ఆ లెవెల్లో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్, జేక్స్ విజయ్ బీజిఎం, ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ పెట్టకుండా యాక్షన్ డ్రామాకే స్టిక్ అయినారు. ఇవి పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం ఒక కైండ్ ఆఫ్ అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడము, ఒక ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉండడము, కాస్త రొటీన్ స్క్రీన్ ప్లే ఉండడం అనేది మైనస్ అనమాట. బట్ స్టిల్ మనము